తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి ఈ వారం అనుకూలంగానే ఉంది. కార్యాలయంలో పనిభారం పెరుగుతుంది. ఆశించిన సెలవులు మాత్రం రావు. వ్యాపారస్తులు మెలకుగా వ్యవహరించవలసి ఉంటుంది. సినీ కళా సాహిత్య రంగాల్లోని వారికి, చేతి వృత్తి పని వారికి అవకాశాలు బాగా కలిసి వస్తాయి. పరస్పర విరుద్ధమైన ఆలోచనలు కొనసాగిస్తారు. ఇతరుల నుండి ఎక్కువగా సలహాలు తీసుకుంటారు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. శ్రీ మహాగణపతిని అర్చించడం వలన ఇటువంటి ఆటంకాలను అధిగమించగలుగుతారు. సున్నితమైన నిగూఢమైన మీ మనస్సును తెలుసుకోవడం ఆప్తులకు కూడా కష్టతరంగా మారుతుంది. వివాహాలు శుభకార్యాలు సానుకూల పడతాయి. మానవతా దృక్పథంతో ఒకరి సహాయాన్ని అర్థించి సంతృప్తి పొందుతారు. మీ ద్వారా ప్రయోజనాలు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి మీకు సహాయం చేయడానికి సుముఖంగా ఉంటారు. ఇంకా మానవత్వం, స్నేహం అక్కడక్కడ మిగిలి ఉన్నాయా అనే విధంగా కొన్ని సంఘటనలు మానసిక సంతోషాన్ని కలిగిస్తాయి. జీవన శైలిలో స్వల్పమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. నిత్యం మెడలో కాలభైరవ రూపు ధరించడం చెప్పదగినటువంటి సూచన. విదేశీయానికి సంబంధించిన విషయాలు, పాస్పోర్టు సంబంధించిన విషయాలు, స్టాంపింగ్కి సంబంధించిన విషయాలు, గ్రీన్ కార్డుకు సంబంధించిన విషయాలు, నూతన ఉద్యోగ అవకాశాలకు సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడాను ఈ వారం కన్యారాశి వారికి ఖచ్చితంగా 100% ఫలిస్తాయి. అంతేకాకుండా ఈ కన్యారాశి వారు ప్రతిరోజు సర్పదోష నివారణ చూర్ణంతో స్నానం చేయటం చెప్పదగినటువంటి మరొక సూచన.